కార్తీక మాసంలో ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో వీరభద్రస్వామి నామస్మరణతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. క్యూ లైన్లో భక్తులు భారీగా బారులు తీరి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వీరన్నగూడెం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో భక్తులు ఉదయం నుండే రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మధ్య ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, కార్తీక మాసంలో ఆదివారం సెలవు దినం కావడంతో వీరభద్ర స్వామిని దర్శించుకోవడానికి సుమారు 25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. భక్తులకు ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిత్యం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో అత్యంత భారీ రాజగోపుర నిర్మాణాన్ని ఈ కార్యక్రమంలో భక్తులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యనిర్వహణ అధికారి శశిధర్ గుప్తా, ఆలయ ధర్మకర్తలు భాస్కర్ గౌడ్, ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీ గుంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో మరి ఇది కార్తీక మాసం 3వ ఆదివారం సందర్భంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. మరి సుమారు 20 నుంచి 25,000 మంది భక్తులు ఈరోజు దర్శించుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు, మరి సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, అట్లాగే అన్నదానం కానివ్వండి, మరియు గండదీపం కానివ్వండి, ప్రస్తాయాలు కానీ, రుద్రాభిషేకం, కుంకుమ అర్చన అన్ని విధాలు భక్తులకు ఎప్పటికప్పుడు మా ఆలయ కమిటీ డిఓ గారు కానీ అందరం దగ్గరుండి పర్యవేక్షిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నాం. మరి రేపు మనకు వచ్చే ఆదివారం లాస్ట్ కార్తీక మాసం 4వ ఆదివారం కాబట్టి మరి ఆ రోజు గిట సుమారు 20 నుంచి 30,000 భక్తులు రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఆలయ కమిటీ తరఫున చైర్మన్గా మరి దగ్గరుండి వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా తీసుకువెళ్తాం. గుంతపల్లి భద్రకాళి దేవస్థానంలో మరి గత 2 కింద ప్రతిష్టాపన జరిగింది. ఈయన తర్వాత మరి ప్రారంభించి మరి పనులు చేయడం జరుగుతుంది. మరి కింద పెట్టింది మిగతా వారం పనులు అవుతుంది. తెలంగాణలో ఎక్కడ లేనటువంటి రాజగోపురం అంగరంగ వైభవం ఇస్తున్నాము. మరి భక్తులు గిట దీనికి మరి విరాళాలు ఇవ్వాలి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.